రాజకీయవేత్తల గురించి చాలామంది తిట్టుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు సరిగ్గా పాలన చేయలేదు, వాళ్ళు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ దోచేస్తున్నారు. అవి నిజమో కాదో పక్కన పెడదాం, అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళని సన్నాసులు లేకపోతే వాళ్ళు మోసగాళ్ళు అని అనేటప్పుడు మనల్ని మనం ఒకసారి చూసుకుందాం. మనలో ఎంతమంది ఓటుకి డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్నారు? ఎంతమంది ఇస్తున్నారు? ఓ వేళల్లో చూసుకుంటే ఒకటే ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు. డబ్బులు లేకుండా ఓటేసేవాడు. వాడు ఇన్ని వేల కోట్ల మంది మీద వాడు ఓటుకి 2,000 రూపాయల చొప్పున వాడి జేబులోంచి డబ్బు తీసుకొచ్చి వాడు అక్కడక్కడ పార్టీ కోసం వీడిచ్చి ఫండ్ ఇచ్చి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మీ మీద పెడుతున్నారు. 2,000, 3,000, 10,000 కూడా అమ్ముతాయి ఓటుకి. మీరు ఎప్పుడైనా ఒక 1,000 రూపాయలు తీసుకెళ్ళి మీ గ్రామ పంచాయతీలకు కానీ మీ సిటీకి కానీ ఈ 1,000 రూపాయలు, ఈ 10,000 లేకపోతే 2,000 రూపాయలే ఈ మా ఊరు బాగుపడండి అని చెప్పి మీరు ఎప్పుడన్నా ఇచ్చారా? మన రూపాయి జేబులోంచి కదలకూడదు, కానీ వాడి రూపాయలు మాత్రం కోట్లు ఇచ్చేయాలి. నాకు ఏమంది 2,000గా? నీలాంటోడికి 2,000, కానీ నీలాంటోళ్ళని కోట్ల మందికి వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తున్నారు. వాడు ఎన్ని వేల కోట్లు తెచ్చిస్తున్నాడు. వాటన్నిటిని వాడు సంపాదించుకోవాలనే మైండ్ సెట్ తోటి దిగుతాడు. నువ్వే ఫస్ట్ ఎంకరేజ్ చేస్తున్నావు అంటే మళ్ళీ మనమే తిరిగి వెళ్ళి మాట్లాడతాం, వాడు పాలన సరిగ్గా చేయలేదు, కోట్ల రూపాయలు తినేస్తున్నారు. ముందు మీరు డబ్బులు తీసుకోకుండా, మీరు అని ఎందుకు అంటున్నానంటే నేను తీసుకోను, నేను వేసిందే నాకు తక్కువ. ముందు మనం డబ్బులు తీసుకోకుండా వాళ్ళని నిలదీస్తే చొక్కా పట్టుకుని అప్పుడు నిలదీయాలి. నేను ఓటుకి డబ్బులు తీసుకోకుండా నేను నీకు ఓటేసా, నీ బాధ్యతగా ఓటేసేటప్పుడు కూడా వాడి కోసం పనిచేస్తున్నాడా, రాష్ట్రం బాగుపడాలని పనిచేస్తున్నాడా, దేశం బాగుపడాలని పనిచేస్తున్నాడా? దీని గురించి ఆలోచించండి. పథకాలు ఎన్ని ఎక్కువిస్తే అంత గొప్ప నాయకుడు. పథకాలు ఎన్ని ఎక్కువిస్తే అంత గొప్ప నాయకుడు. నీకు మీ ఇంట్లో ఒక 4 ఆడవాళ్ళు 2 ఆడవాళ్ళు ఉంటారు, మీకేమో 30,000, 40,000, 20,000 డబ్బులు ఇచ్చేసేయాలి, మీకు వయసు అయిపోతుంది కాబట్టి. పెన్షన్ అంటే ఓకే, వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళ జీవితాంతం పన్నులు కట్టి వాళ్ళ వంతు సహాయాన్ని గవర్నమెంట్కి అందించారు కాబట్టి, వాళ్ళ వంతు బాధ్యతను వాళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో తిరిగి గవర్నమెంట్ సహాయం చేయడం అది కరెక్ట్, అది నేను ఒప్పుకుంటా. ఈ మిగిలిన పథకాలు ఎందుకండి? ఎవరిని ఎత్తి మీద చేయడానికి? మీకు తెలుసా? వాళ్ళు ఇచ్చే పథకాలన్నీ మళ్ళీ తీసుకొచ్చి మన ట్యాక్సుల మీద, మన ఫుడ్ మీద జిఎస్టీలని, ట్యాక్సులని ఇవే పడుతున్నాయి మనకి. మనం మాత్రం ఇచ్చే 30,000 ఒకసారి వస్తే కనుక అంతే, మనం 5 ఏళ్ల పాటు కంటిన్యూగా ట్యాక్సులు కట్టుకుంటూ పోతాం, అది మనకు తెలీదు. ఎంత పిచ్చోళ్ళం అంటే మనమే గ్రేట్ పర్సన్స్, మనకన్నా అసలు తెలివిగల వాళ్ళు లేరు అనుకునేంత పిచ్చ మైకులం మనం. మళ్ళీ మనం వాళ్ళని క్వశ్చన్ చేస్తాం, పాలన సరిగ్గా చేయలేదు, వీడు సరిగ్గా చేయలేదు, వాడు సరిగ్గా చేయలేదు, వాడు పథకాలు ఎక్కువిస్తే వాడు మంచోడు, వీడు పథకాలు సరిగ్గా వేయలేదు, మంచోడు కాదు. రాజకీయవేత్త మంచివాడు అనంటే తప్పు జరిగేవాడు తనోడా బయటోడా అని చూడకుండా సమన్యాయ శిక్ష విధించడానికి పర్మిట్ ఇచ్చేవాడు కరెక్ట్ రాజకీయవేత్త. వీలైనంత వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించగలిగేవాడు
రాజకీయవేత్త. నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి ఎలా కల్పించాలి అనే విధంగా కృషి చేసేవారు అసలైన రాజకీయవేత్త. సమాజంలో బాధ్యతల పట్ల, సమాజంలో ఉండేటువంటి సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూ కృషి చేసేవాడు అసలైన రాజకీయవేత్త. నీకు పథకాలు ఇస్తే రాజకీయవేత్త కాదు, ఒక మంచోడు అయిపోడు. నీకు 30,000 అకౌంట్లో వేసేస్తాను, 40,000 అకౌంట్లో వేసేస్తాను, వాళ్ళు గవర్నమెంట్ మంచిది అని చెప్పి నువ్వు పిచ్చిగా గుడ్డిగా డిసైడ్ అవ్వడం అనేది ఎంత వెరితనం అనేది అది మనల్ని మనమే చూసుకోవాల్సింది. రాజకీయవేత్తలు తప్పేమీ లేదు, అస్సలు తప్పు లేదు. నన్ను అడిగితే వాళ్ళకన్నా ముందు మనం తప్పు చేస్తాం, మన తర్వాత వాళ్ళు తప్పు చేస్తారు. వాళ్ళకన్నా ముందు మనమే తప్పు చేస్తాం. వాళ్ళని అలాంటి పరిస్థితుల్లో నిలబెట్టిందే మనం డబ్బు తీసుకుంటున్నాం, మనం పట్టించుకోం, మనం అడగం, ఎదురు తిరిగి అడగం, తప్పు జరిగిందంటే ఎదురు తిరిగి అడగం, ఒకరికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు అన్యాయం జరిగిందని అడగం. అసలు సమిష్టిగానే మనం ఉండం, మనలోనే ఐక్యత ఉండదు. వాళ్ళు మనలో వచ్చి వెళ్తున్నారు, తప్పే ఉంది. నీలో ఐక్యత ఉండి వాళ్ళు తప్పు చేసినప్పుడు నిలదీసి అడిగితే అప్పుడు బాగుపడుతుంది. చాలామంది ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉంటుంది, 5 ఏళ్ళు ఇంకో ప్రభుత్వం ఉంటుంది, ఇంకో ప్రభుత్వం ఉంటుంది. ఎవడూ గొప్ప కాదు, ఎవడూ తక్కువ కాదు. ఎవడు తినేది వాడు తింటున్నాడు, ఎవడు ఇచ్చేది వాడు ఇస్తున్నాడు. ఎవడు జేబులోంచి తీసుకొచ్చే 5 రూపాయలు ఎవడు నువ్వు ఇస్తున్నావా చెప్పు, 5 రూపాయలు నువ్వు ఇస్తున్నావా? మంచి మానవత్వం అని మనం కబుర్లు చెప్తాము కదా జనాలు. మనం ఇస్తున్నావా 10 రూపాయలు తీసుకెళ్ళి ఇంకొకటి పక్కింటోడికి సాయం చేయడం అని? రాజకీయ మెంటాలిటీతో ఉండేటువంటి రాజకీయవేత్తలు మాత్రం కోట్ల రూపాయల్లో సాయం చేసేయాలి ప్రజలకి. ఎట్లా ఆలోచిస్తాం మనం అసలు? అట్లంతా ముందు అందరూ కూడా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు, కానీ నాకు బాధేస్తూ ఉంటుంది సమాజం పట్ల. అని తిట్టుకున్నా నాకు పర్వాలేదు. మనం ముందు మారాలి, డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలి. అప్పుడే మనం జనాలను అంతరం కలిపి రాజకీయవేత్తల్ని క్వశ్చన్ చేయగలిగే హక్కు మనకు ఉంటుంది. రోడ్ల మీద చెత్త ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదా, విసిరేస్తారు. అసలు కొందరైతే మన ఇంట్లో కాకుండా పక్కింటి గోడ పక్కన విసిరేస్తారు ఖాళీ ఉంటే. చాలా చోట్ల మనందరం చేసాం, నేనేమి ఎక్సెప్షన్ ఏం కాదు, అందరం చేసేవాను. అది అడగండి, మా వీధిలోకి చెత్తబండి రావాలి. చెత్త రోడ్ల మీద ఉండకూడదు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి. ఈ రోజుల్లో చెత్త కలెక్షన్ చేసే పట్టణాల్లో అయితే చెత్త కలెక్షన్ చేసేవాళ్ళు నెల 100, 150 ఇవ్వాలి. కొన్ని పెద్ద పట్టణాల పేరు చెప్పను, కొన్ని పెద్ద పట్టణాల్లో మేము ఇస్తున్నాం నెలకు 100, 150, లేకపోతే వాళ్ళు రారు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ పార్టీలు చూసుకోవాలి, ప్రభుత్వం చూసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా ఉద్యోగాలు కల్పించాలి, పరిశుభ్రతగా ఉండాలి, ఫ్రాడ్ల మీద అలర్ట్ చేయాలి. ఎన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఎంత ఆన్లైన్ స్కామింగ్ జరుగుతుంది, ఎన్ని ఫ్రాడ్స్, ఎంతమంది అమాయకులు పోతున్నారు. వాటిలన్నిటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోకుండా చట్టానికి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇచ్చేటువంటి వాళ్ళు నా దృష్టిలో మంచి రాజకీయవేత్తలు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో దొరకట్లేదు. కనీసం ఉన్న వాళ్ళల్లో మంచినైనా ఎత్తుకుని ఎన్నుకోండి. అట్లీస్ట్ ఉన్నవాళ్ళు మంచోళ్ళ లేకపోతే ఉన్నవాళ్ళు చెడ్డోళ్ళ అనేది కూడా తప్పు. నేను మాట్లాడింది కూడా ఒక రాంగ్. అందరూ మంచోళ్ళే నన్ను అడిగితే. వాళ్ళని కన్నింగ్గా మార్చేది మనమే. ఒకవేళ వాళ్ళు కన్నింగ్ వాళ్ళైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది మనమే. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు చేసే పనులని అడ్డుకోకుండా సపోర్ట్ చేస్తుంది మనమే. సో కాబట్టి నన్ను అడిగితే మనకి అడిగే రైట్ లేదు. అడగాలి అంటే ముందు మనం మారాలి. మనం మారిన తర్వాత వాళ్ళని మార్చాలి. మన దేశం, మన రాష్ట్రం బాగుండాలంటే అది జరగాలి.
ఏముందిలే నా దాకా బాగానే ఉందిలే. నువ్వు ఆ రాష్ట్రంలో ఒక భాగమేనమ్మా. ఆ రాష్ట్రంలో జరిగే పనులన్నిటికీ నువ్వు ఆ పన్నులు కట్టాలమ్మా. ఎక్స్ట్రా పనులన్నిటికీ నువ్వే కట్టాలి. నువ్వు ఒక భాగమే. దేశంలో కూడా నువ్వు ఒక భాగమే. దేశానికి ఏదైనా నష్టం వస్తే నీకు కూడా నష్టం వచ్చినట్టే. నువ్వేం సపరేట్ కాదు, ఎక్సెప్షన్ ఏం లేదు. నాకేం సంబంధంలే ఎట్లంతా అనుకోకండి. స్వార్థం, అదంతా స్వార్థం. మనకుండేది స్వార్థం. మనకు ఏదైనా బెనిఫిట్ వచ్చిందా వాడు మంచోడు, మనకు బెనిఫిట్ రాలేదా వాడు చెడ్డోడు. ముందు మనల్ని మనం చూసుకోండి అమ్మ. ఫైనల్గా ఒక్కటి చెప్తా, మనం ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నాం కదా, ఈ 4 వేళ్ళు మన వైపే చూస్తాయి. కాబట్టి నేనైనా కానీ, మీరైనా కానీ, ఎవరైనా కానీ ముందు ఇలా వేలు పెట్టి చూపించాము అని అంటే 4 వేళ్ళు మన వైపుకి మాట్లాడుతున్నాయి, తిరిగి చూపిస్తున్నాయి అని చెప్పి ఆలోచించుకొని మనం ఎవరినైనా నిలదీయాలి. ఖచ్చితంగా నిలదీసే ముందు మీరు మారండి. నేను చెప్పేది అదే. మనం మారకుండా ఎదుటోడిని నిందించొద్దు. ఇది నా పాయింట్. ముందు మనం మారాలి, మన దేశాన్ని మార్చుకోవాలి, మన రాజకీయ పరిస్థితుల్ని మనం మార్చుకోవాలి.